Uh, so my name is Srinivas Reddy. So I have 6+ years of experience in IT. సో ఇక్కడ నేను ఈ 6 ఇయర్స్లో నేను ఈడిఐ మీద వర్క్ చేశానండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకి ఈ ఈడిఐ కోర్స్ అనేది చాలా మందికి తెలియదనమాట. అసలు ఈడిఐ కోర్స్ అంటే ఏంది? దీంట్లో ఏ కంటెంట్ ఉంటది? సో మనకి దీంట్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి? ఇది నేర్చుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటది? కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఇది అసలు ఈ కోర్స్ గురించి మార్కెట్‌లో ఎవరికీ తెలీదనమాట. సో 90% ఆఫ్ పీపుల్, ఐ మీన్ 95% ఆఫ్ పీపుల్‌కి ఈ ఈడిఐ కోర్స్ అనేదే తెలీదనమాట. ఏంది? కోర్స్ అనేదే తెలీదనమాట. ఏంది? 95% ఆఫ్ పీపుల్‌కి ఈ ఈడిఐ అనేది ఒక కోర్స్ ఉంటది అని మార్కెట్‌లో చాలా మందికి తెలీదనమాట. సో, మాక్సిమం అందరికీ డెవాప్స్ అని, ఆ తర్వాత ఆహ్, ఆ తర్వాతొచ్చి జావా అని, పైథాన్ అని ఇట్లాగా క్లౌడ్ టెక్నాలజీస్ అని, టెస్టింగ్ టూల్స్ అని. సో, మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఈ విధంగా మొక్కు చూపుతారనమాట ఈ కోర్సుల మీద. డెవాప్స్ ఒకటి, జావా, పైథాను, ఫుల్ స్టాకు, క్లౌడ్ టెక్నాలజీస్, ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ, ఆ తర్వాత టెస్టింగ్ టూల్సు. ఓకేనా? సో, మాక్సిమం ఏందంటే 99% ఆఫ్ క్యాండిడేట్స్ మొత్తం సో, ఈటి మీదకే వాళ్ళకి ఎక్కువ మక్కువ ఉంటదనమాట. ఎందుకంటే, ఈ జనరల్‌గా ఇయన్నీ ఓపెన్ మార్కెట్ అనమాట. ఎక్కడైనా హైదరాబాద్ పోయినా, చెన్నై పోయినా, బెంగుళూరు పోయినా, సో, ప్రతి ఇన్‌స్టిట్యూట్ మీద ఈ టూల్సే ఉంటాయి. సో, అందుకని ఈ అందరూ ఏం చేస్తారంటే, సో, ఈ టూల్ ఈ యొక్క టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఎందుకంటే, ఇది ఎందుకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి తెలీదంటే ఈడీఐ మెయిన్ అదొక రీజన్ అనమాట. ఓకేనా? తర్వాత అవేర్‌నెస్ లేదు. సో, మార్కెట్‌లో ఒక ఈడీఐ కోర్స్ ఉంటదనేది అవేర్‌నెస్ కూడా లేదనమాట. సో, అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. అసలేంది ఈడీఐ కోర్స్ అంటే ఏంది? ఇది మనం ఎందుకు నేర్చుకోవాలా? నేర్చుకుంటే దీంట్లో యొక్క ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? సో, నేను ఒకటైతే చెప్పగలనండి. నా 6+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్న కోర్స్ ఒకటంటే ఏదంటే ఒకటి ఈడీఐ కోర్స్ ఒకటే నేర్చుకున్నానండి. సో, ఒక ఈ ఈ ఇప్పుడు వరకు కూడా నేను ఈ కోర్స్ మీదే వర్క్ చేస్తున్నా. ఓకేనా? సో, అదర్ టెక్నాలజీస్ డెవాప్స్ అని, జావా అని, పైథాన్ అని, ఫుల్ స్టాక్ జావా అని, ఫుల్ స్టాక్ పైథాన్ అని, ఏడబ్ల్యూఎస్ అని, అజూర్ అని, జీసీపీ అని, టెస్టింగ్ టూల్స్ అని ఏటి మీద నేను పోను. నేను 6 ఇయర్స్ నుంచి కూడా దీని మీదే వర్క్ చేస్తున్నా. ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు సో, బేసికల్లీ ఐయామ్ ఏ సివిల్ ఇంజినీర్ బ్యాక్‌గ్రౌండ్. సో, నాకు పెద్దగా కంప్యూటర్ మీద ఐడియా లేదు. సో, కంప్యూటర్ మీద ఐడియా లేనోడిని ఈరోజు ఈ కోర్స్ మీద నేను వర్క్ చేస్తా. ఈ కోర్స్ టీచ్ చేయగలుగుతున్నానంటే అర్థం చేసుకోండి. ఇది ఎంత సింపుల్‌గా ఉంటది. సో, వన్స్ ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ కూడా ఎలా ఉంటదంటే, సో, నా గ్రాఫ్ అనేదండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పీక్ లెవెల్‌లో ఎళ్ళిందనమాట. అంత సింప్లిఫైగా ఉంటదనమాట కోర్స్. ఓకేనా? సో, ఇది చూడండి యాక్చువల్‌గా నేను 2019లో నా కెరియర్ స్టార్ట్ చేశా ఈ కోర్స్‌ని. 2019లో నేర్చుకున్నాననమాట. బిఫోర్ దట్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత నేనన్నీ అంటే నేను సివిల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ గదా! సో, నాకు తెలీదనమాట మార్కెట్‌లో ఏ కోర్స్ ఉంటాయి. ఏ కోర్స్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటదని నాకు తెలీదప్పుడు. సో, నా పాయింట్ ఏందంటే అందరూ తెలిసిన కోర్స్ నేను నేర్చుకోకూడదు. నా మెయిన్ సక్సెస్ ఏందంటే ఫస్ట్ నేనేం థింక్ చేశానంటే సో, అందరికి తెలిసిన కోర్స్ నేను నేర్చుకోకూడదు. ఎందుకంటే అందరికి తెలిసిన కోర్స్ నేను నేర్చుకోవడం వల్ల కాంపిటీషన్ ఎక్కువుంటది. ఎందుకంటే నేను సివిల్ ఇంజినీరింగ్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చా. నాకసలు కంప్యూటర్‌లో కోడింగ్ అంటే ఏందో ఏం మాక్సిమం తెలీదు. జస్ట్ కంప్యూటర్ తెలుసనమాట. కాపీ, పేస్టులు తెలుసు. ఇంక నాకేం తెలీదు. సో, అట్లాంటోడిని నేను సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే నేనేం ఆలోచించానంటే, సో, మార్కెట్‌లో ఎవరికీ తెలియని కోర్స్ నేర్చుకోవాలా? అట్లాగ నేర్చుకుంటేనే నేను ఎదగగలనని నా మైండ్‌లో నేను సెట్ చేసుకున్నా ఆలోచనని. అడిగా. చాలా వందల మందిని అడిగా నేను. బెంగుళూరు, హైదరాబాద్‌లో వందల మంది అడిగా. మా విలేజ్ సరౌండింగ్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని అడిగా. వాళ్ళు ఒక్కోరు ఒక్కొక్క కోర్స్ చెప్తున్నారనమాట. సో, ఆ కోర్స్ బయట మార్కెట్‌లో ఓపెన్ మార్కెట్ ఆ కోర్స్. సో, ఒకానొక పర్సన్ చెప్పాడనమాట. ఈడీఐ అనే కోర్స్ ఉంటది. దాన్ని నేర్చుకో తమ్ముడు. నీకు లైఫ్‌లో బాగుంటదని జెప్పాడు. సో, ఆ మాటతో అతను నాకు చెప్పిన ఆ కోర్స్ నేము చాలా మందిని అడిగా నేను. దాదాపు నేను ఒక 500 పీపుల్స్ అడుగుంటా. వాటిలో 499 మందికి తెలీదు ఆ కోర్స్ అనేది. సో, అప్పుడు ఆ కోర్స్ నేను నేర్చుకున్నాను 2019. సో, కోర్స్ నేర్చుకొని 2019లో జాబ్స్ క్రాక్ చేసుకొని ఇప్పుడు నేను ఒక అంటే
అంత హై లెవెల్ అని చెప్పను, అంత లో లెవెల్ అని చెప్పను. నా కెరీర్ అనేది బెస్ట్‌గా ఎళ్తుందనమాట. నా కెరీర్ అనేది కొద్దిగా బెస్ట్‌గానే ఎళ్తుంది. సో, ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నానంటే, సో, ఇప్పుడు మీకు చెప్పిన నేను పైథాన్ గాని, జావా గాని, డెవాప్స్ గాని, క్లౌడ్ టెక్నాలజీస్ గాని వీటన్నిటికి అల్టర్‌నేట్‌గా కోర్సులున్నాయి మార్కెట్‌లో. రీప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు జావాకి రీప్లేస్‌మెంట్ పైథాన్ వచ్చింది. డాట్ నెట్ వచ్చింది. ఇప్పుడు మీరు క్లౌడ్ టెక్నాలజీస్ చూసుకోండి. ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ రీప్లేస్‌మెంట్ అజూర్ ఉంది. జీసీపీ ఉంది. అర్థమైంది కదా! అంటే ప్రతి ఒక్క టెక్నాలజీకి అల్టర్‌నేట్ కోర్స్ రీప్లేస్‌మెంట్ వచ్చింది మార్కెట్‌లో. కానీ ఈడీఐకి మటుకు రీప్లేస్‌మెంట్ అనేది లేదనమాట. నో రీప్లేస్‌మెంట్. ఇప్పుడు దాకా ఈ కోర్స్‌కి రీప్లేస్‌మెంట్ అనేది లేదనమాట. ఇది ఒక స్టాండర్డ్ కోర్స్ అనమాట. ఈడీఐ అనేది స్టాండర్డ్ కోర్స్. దేర్ ఈస్ నో రీప్లేస్‌మెంట్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో ఈ కోర్స్‌కి రీప్లేస్‌మెంట్ అంటూ ఏది లేదు. ఇది ఒక దాదాపు నాకు తెలిసినంత వరకి నా యొక్క నాలెడ్జ్‌కి 30 ఇయర్స్ నుంచి ఈ కోర్స్ ఉంది మార్కెట్‌లో. ఐటీలో, ఐటీ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ నుంచి ఉంది ఈ కోర్స్. కానీ మాక్సిమం ఎవరికీ తెలీదనమాట. సో చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవాప్స్ నేర్చుకున్నా, ఒక క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకున్నా, ఒక టెస్టింగ్ టూల్ నేర్చుకున్నా, ఒక్క జాబ్‌కి దాదాపు మీకు 1000 మంది టు 1500 మంది కాంపిటీషన్ ఉంటది. ఒక్క జాబ్‌కి. ఓకేనా? అదే ఈ ఈడీఐ నేర్చుకుంటే నాకు తెలిసిన వరకు 1-5, 1-10 లైక్ దట్. అంటే ఒక జాబ్‌కి 5 మెంబర్స్, ఒక జాబ్‌కి 10 మెంబర్సే ఉంటది దీంట్లో కాంపిటీషన్. ఓకేనా? సో, అందుకని నేను ఈ కోర్సు నేర్చుకుంటే ఫ్యూచర్‌లో మన యొక్క ఎప్పుడంటే మనం ఎంత రేషన్ వచ్చినా మార్కెట్ ఎంత అప్ అండ్ డౌన్ అయినా గాని ఈ కోర్స్‌లో జాబ్స్ స్టేబుల్‌గానే ఉంటాయి. ఈ కోర్స్‌లో జాబ్స్ స్టేబుల్‌గానే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే 2023లో 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ రేషన్ వచ్చింది. 2 ఇయర్స్ బ్యాక్ రేషన్ వచ్చింది. 2023లో రేషన్ వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు నా కొలీగ్స్ కానీ, నాతో వర్క్ చేసిన ఎంప్లాయీస్ కానీ, నా ఫ్రెండ్స్ గానీ, సీనియర్స్ గానీ ఎవ్వరికి జాబులు పోలేదండి. ప్రతి ఒక్కరు వర్క్ చేసుకుంటున్నారు. లే ఆఫ్స్ అనేది ఎవరికీ జరగలేదండి. సో, అదర్ టెక్నాలజీ చూసుకుంటే నాకు చాలా మంది చెప్పారమ్మా ఇట్లాగా లే ఆఫ్ చేశారు. నన్ను లే ఆఫ్ చేశారని చెప్పారు గానీ, ఈ ఈడీఐ టెక్నాలజీ అనేది పెద్దగా లే ఆఫ్స్ అనేది జరగలేదన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ కోర్స్‌లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే, అసలు ఈడీఐ కోర్స్ నేను ఎందుకు నేర్చుకోవాలా? సో, నేర్చుకుంటే నా కెరీర్ ఎలా ఉంటది? దీని యొక్క ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, దీంట్లో ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? సో, ఈటన్నిటికి ఇప్పుడు ఈ క్వెషన్స్ అన్నిటికి మీ మైండ్‌లో ఇంటూ మార్క్ ఉంటది. సో, వాటన్నిటికి నేను ఒక సింపుల్ ఒక 5-10 మినిట్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఈ కోర్సు 30 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఇంకా రన్ అవుతుందని ఎందుకో మీకు తెలుస్తదనమాట. ఓకేనా? చూడండి, ఈ ఈడీఐ కోర్సే లేకపోతే మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్ రాదండి మార్కెట్‌లోకి. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు ఈ ఈడీఐ లేకుండా మార్కెట్‌లోకి ఏ ప్రొడక్ట్ రిలీజ్ చేయలేరు. ఓకేనా? అది ఎట్లాగో ఏందో మీకు క్లియర్‌గా చెప్తాను ఇనండి. ఎందుకు నేర్చుకోవాలి ఈ కోర్సు? ఓకేనా? చూడండి. సో, నేను యాక్చువల్‌గా ఏందంటే, నేను టీచింగ్ ఫీల్డ్‌లో దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి ఉన్నానండి. సో, 4 ఇయర్స్ నుంచి ఉన్నాను టీచింగ్ ఫీల్డ్‌లో నేను. సో, ఎందుకు ఈ టీచింగ్ ఫీల్డ్‌లో నాకెందుకు రావాలనిపించిందంటే చెప్తాను చూడండి. సో, నేను 2019లో నేర్చుకున్నానండి కోర్సు. ఆ తర్వాత నేను కోర్స్ నేర్చుకున్న తర్వాత సో, ఒక సీనియర్ పీపుల్ అనమాట. సీనియర్ మినిమమ్ 15-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ దగ్గర ఒక 3-4 మెంబర్స్, 4 మెంబర్స్ దగ్గర సబ్జెక్ట్ అంతా నేను గ్యాదర్ చేసుకొని సింప్లిఫై చేసుకొని, సో, ఏ విధంగా చెప్తే ఏంది అంటే ఒక నాన్ టెక్నికల్ పర్సన్ గాని, నాన్ ఐటీ పర్సన్ గాని, అసలు కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ లేని క్యాండిడేట్‌కి గాని, సో, ఎలా చెప్తే అర్థం అవుద్ది ఈ కోర్సు? అసలు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, అసలు అసలు నాలెడ్జ్ అనేది లేకుండా అసలీ అసలు ఈ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న క్యాండిడేట్‌కి, ఏమీ తెలియని క్యాండిడేట్‌కి ఈ కోర్స్ ఏ విధంగా చెప్తే అర్థం అవుద్ది అని చెప్పి నేనంతా ఒక 3-6 మంత్స్ నేనంతా అనాలిసిస్ చేసుకొని, ఆ విధంగా కాన్సెప్ట్ సింప్లిఫై చేసుకొని, నీ సరౌండింగ్ జరిగే యాక్టివిటీ బేస్ చేసుకొని, ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకేనా? రియల్ టైమ్ సినారియోస్ చెప్తాననమాట. సో, అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నీ సరౌండింగ్స్ జరిగే యాక్టివిటీస్‌ని బేస్ చేసుకొని అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు కోర్స్‌ని ఈజీగా గ్యాప్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు.
ఒకవేళ మీ దగ్గర బేసిక్ కమ్యూనికేషన్ ఉన్నా చాలండి. హై లెవెల్ కమ్యూనికేషన్ కూడా అవసరం లేదనమాట. సో, అదొక పాయింట్. సో, ఇంకొకటి కూడా ఏందంటే, నాకు యూఎస్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయండి. సో, యూఎస్ నుంచి అంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సో, వాళ్ళేందంటే నాకు ఇద్దరొచ్చారండి యూఎస్ నుంచి. అక్కడి నుంచి నాకు ఎక్స్‌పాండ్ అవుతా ఉన్నారనమాట. అంటే ఎవ్రీ మంత్ ఒక 3-4 మెంబర్స్ నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో, వాళ్ళందరూ ఫ్రెషర్స్ గారండి. ఆల్రెడీ వాళ్ళకి ఐటీలో 9+ గాని, 10+ గాని, 8+ ఇయర్స్, 7+ ఇయర్స్ అంటే మినిమమ్ 6 ఇయర్స్ తగ్గకుండా వాళ్ళందరికీ 7, 8, 9, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరికి. సో, వోళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో, ఆల్రెడీ ఐటీలో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీ జావా ఉన్నారు, పైథాన్ ఉన్నారు, డెవాప్స్ ఉన్నారు. ఇట్లాగా సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌లున్నారు. సీనియర్ ఇంజినీర్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. ఏందని చూస్తే వాళ్ళందరూ తెలుగోళ్ళే అండి. మన తెలుగోళ్ళే. తెలుగోళ్ళే. సో, కాంటాక్ట్ అయ్యి సార్ నాకు ఈడీఐ టీచ్ చేస్తారా? ఏంది? నాకు ఈడీఐ టీచ్ అంటే మీకు ఆల్రెడీ 9 ఇయర్స్, 10 ఇయర్స్ ఐటీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది గదండీ! మీరిప్పుడు ఈడీఐ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ టెక్నాలజీ మీదే మూవ్ గావచ్చు కదా! అని అడిగా నేను. లేదండి ఈడీఐ మీద యూఎస్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అట్టా రిటైల్ లాజిస్టిక్, హెల్త్ కేర్ డొమైన్‌లో కూడా ఎక్కువున్నాయండి ఆపర్చునిటీసు. సో, ఈ కోర్స్ గాని నేర్చుకుంటే నాకు చాలా అడ్వాంటేజ్ అండి. సో, అందుకని నాకు అట్‌లీస్ట్ కానీ బేసిక్ నాలెడ్జ్ అయినా మీరు నాకు నేర్పియండని నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో, 9, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సోళ్ళకి నా ఎక్స్‌పీరియన్స్ 6 వాళ్ళకు చూడండి నా సబ్జెక్ట్ నేను చెప్పే విధానం నచ్చితేనే కదా నా దగ్గరికొచ్చింది వాళ్ళు. సో, మార్కెట్‌లో నేనే కదా చాలా మందుంటారు ఈడీఐ ట్రైనర్లు. వాళ్ళ దగ్గరికెళ్ళొచ్చు కదా! వాళ్ళు నన్నే ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారంటే, సో, నేను చెప్పే విధానం సబ్జెక్ట్‌ని సింప్లిఫై చేసి డీప్‌గా అంటే సబ్జెక్ట్‌ని సింప్లిఫై చేసి మళ్ళీ డీప్‌కెళ్తా అనమాట. అంటే, అంటే నా ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళకి నచ్చి ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. ఓకేనా? సో, అదొక రీజన్ అనమాట. అందుకని నేను గూడా ఏందంటే, యూట్యూబ్‌లో జూసుకుంటే అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి వీడియోస్. అసలు ఈ ఇంగ్లీష్ ఎలా ఉందంటే, అసలు మాక్సిమం ఈడీఐ అని అనుకో, మీరు సింపుల్‌గా యూట్యూబ్‌లో ఈడీఐ వీడియోస్ అని కొట్టినారనుకో, ఈడీఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజింగ్ దీంట్లో డేటా ఎక్స్‌చేంజ్ చేసుకుని అట్లాగొస్తున్నాయి. అది అది కాదు ముందు మనకు కావాల్సింది. బేసిక్‌గా స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న వాడికేందంటే, అసలు ఈడీఐ నేనెందుకు నేర్చుకోవాలా కోర్సు? ఈ కోర్స్ నేర్చుకుంటే నా ఫ్యూచర్ ఏంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి? నేను ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఇంకేదైనా నేర్చుకోవాలా? ఏమైనా రేషన్ ఇచ్చినప్పుడు దీని యొక్క గ్రాఫ్ ఏంది? స్టేబుల్‌గా ఉంటదా? లేకపోతే అప్ అవుద్దా? డౌన్ అవుద్దా? అయి తెలుసుకోవాలన్నమాట ముందు. సో, అయి తెలుసుకొని ఒక అవగాహన ఉంటే అప్పుడు మీరు ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టొచ్చు. ఓకేనా? సో, నేను అయి ఇప్పుడు నీకు క్లారిఫై చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి సో, ఎందుకు ఈడీఐ అంటే ఈడీఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ దాంట్లో ఈ సబ్జెక్ట్ ఎంత ఉంటదో అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈడీఐ డెమో నెక్స్ట్ వీడియో చూద్దాం. దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి దాని గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏముందంటే అసలు ఎందుకు నేర్చుకోవాలా? మెయిన్ ఫస్ట్ పాయింట్ వై? ఎందుకు నేర్చుకోవాలా? ఓకేనా? ఈడీఐ అనేది ఎందుకు నేర్చుకోవాలా? ఓకేనా? తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఏంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి దీనికి? కెరియర్ ఆపర్చునిటీస్ నిరంతరం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? దీంట్లో నిరంతరం ప్రాజెక్ట్స్ ఉంటాయా? ఉండవా? ప్రాజెక్ట్స్ వస్తాయా? రావా? ఓకేనా? ప్రాజెక్ట్స్ ఇస్తేనే కదా మిమ్మల్ని హైర్ చేసుకునేది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ మీ పరిస్థితి ఏంది? అర్థమైందా? సో, వాటన్నిటికి నేను ఆన్సర్ చెప్తాను చూడండి. మనకి చూడండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. అసలు ఈడీఐ ఏంటి? ఈడీఐలో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకుంటే మన యొక్క మార్కెట్‌లో దీని యొక్క ఆపర్చునిటీస్ ఏంది? కెరీర్ ఎలా ఉంటది? వాటి వరకు చెప్తాను. సో, ఇప్పుడు చెప్పే విధానాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది నేర్చుకోవాలా? నేర్చుకోకూడదా? ఓకేనా? చూడండి. దీంట్లో టోటల్‌గా ఈడీఐలో 6 స్టాండర్డ్స్ ఉంటాయండి. సో, యాన్సీ X12, ఈడీ ఫ్యాక్ట్, హిప్పా, ట్రేడ్ కాము,
ఓసారి నెట్టు వీడి ఇట్లాగా 6 స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్ కలిసినప్పుడు "రేయ్! నువ్వు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నావు?" నేను రిటైల్‌లో. "రేయ్! నువ్వు ఏ డొమైన్ మీద చేస్తావు?" "రేయ్! నేను బ్యాంకింగ్ డొమైన్ రా." "రేయ్! నువ్వు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తాం?" లాజిస్టిక్. ఇట్లా చెప్పుకుంటాం అనమాట. ఎవరైనా మన ఓల్డ్ ఫ్రెండ్ గాని, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గాని, స్కూల్ మేట్ గాని, ఓకేనా? ఎవరైనా కలిసినప్పుడు "రేయ్! ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నావు?" అంటాం. ఓకేనా? చూడండి. ఈ ఈడీఏకి సంబంధించిన ఈ 6 స్టాండర్డ్స్ ప్రతి డొమైన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. ఏంది? ప్రతి డొమైన్‌లో. రిటైల్ డొమైన్‌లో ఉంటాయి. ఏంది? రిటైల్ డొమైన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. లాజిస్టిక్ డొమైన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది ఈడీఏ అనేది. లాజిస్టిక్స్ ఓకేనా? హెల్త్ కేరు ఏంది? హెల్త్ కేరు, బ్యాంకింగు ఏంది? బ్యాంకింగు, ఫైనాన్సు ఏంది? ఫైనాన్స్ అంటే నీకు బయట జరిగే ప్రతి ప్రాజెక్ట్‌లో ఈడీఏ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ప్రతి డొమైన్‌లో. రిటైల్ డొమైన్‌లో. మోస్ట్‌లీ మనకి ఈ 2 స్టాండర్డ్స్ మీద చూడండి. ఈ 80% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈ రిటైల్ లాజిస్టిక్ మీద ఉంటాయండి. ఇది నిరంతరం రన్ అయ్యే ప్రాజెక్ట్స్ రిటైల్ లాజిస్టిక్ డొమైన్. ఓకేనా? తర్వాత హెల్త్ కేర్ డొమైన్. సో, ఇది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్. అంటే అమెరికా గాని, కెనడాలో గాని హెల్త్ కేర్ మీద ప్రాజెక్ట్స్ ఎక్కువుంటాయి. అది ఎందుకో కూడా నేను చెప్తా. సో, ఫస్ట్ మనం చూడండి. ఎక్కువగా రిటైలు, లాజిస్టిక్స్ 80% ఆఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో రన్ అయ్యేది ఈ 2 డొమైన్‌ల మీదే. రిటైల్ డొమైన్, లాజిస్టిక్ డొమైన్. సో, ఎందుకు చూడండి. ఈ ఎక్స్‌ట్వల్, ఈడీ ఫ్యాక్ట్ సంబంధించి ఈ 2 స్టాండర్డ్స్ రిటైల్, లాజిస్టిక్‌లోనే 80% ప్రాజెక్ట్ రన్ అవుతాయి. సో, 21 హెల్త్ కేర్ అని, బ్యాంకింగ్ అని, ఫైనాన్స్ అని వాటి మీద రన్ అవుతుంటాయన్నమాట. చూడండి. ఎందుకు రిటైల్ లాజిస్టిక్స్ అంటే చూడండి. ఇప్పుడు రిటైలింగ్ అంటే మీకు తెలుసండి? రిటైలింగ్ మీకేమైనా ఐడియా ఉందా రిటైలింగ్ అంటే? రిటైలింగ్ అంటే ఏమైనా అయ్యుందా? ఐడియా ఉందా? రిటైల్ డొమైన్ అంటాం కదా! ఏంది ఈ రిటైల్? సరే. హోల్‌సేల్ షాప్స్ అని ఎప్పుడైనా ఇనున్నారా? ఏం చేస్తారు హోల్‌సేల్ షాప్ అతను? ఏం చేస్తాడండి? సో, మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్స్ కొనుక్కొని, తన సరౌండింగ్స్‌లో ఉండే షాపులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తన సరౌండింగ్స్‌లో ఉండే షాపులకి ఆ ప్రొడక్ట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చర్‌కి, బయ్యర్‌కి మధ్య జరిగేది రిటైల్ బిజినెస్. ఏంది? మ్యానుఫ్యాక్చర్ అంటే సెల్లర్ అన్నమాట. సో, మ్యానుఫ్యాక్చర్‌కి, బయ్యర్‌కి లేకపోతే ఇక్కడ సెల్లర్ అని పెట్టుకోవాలి. సో, రిటైలింగ్ అంటే ఏందంటే ఒక ఫ్యాక్టరీ పర్సన్ అంటే మ్యానుఫ్యాక్చర్‌కి, ఒక బయ్యర్‌కి మధ్య జరిగేదే రిటైలింగ్ అన్నమాట. ఓకేనా? సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెన్సీ ఉందండి. ఒక మెడికల్ ఏజెన్సీ ఉంది. ఒక డిస్ట్రిక్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అండి నాది నెల్లూరు. నేను నెల్లూరులో ఒక మెడికల్ ఏజెన్సీ పెట్టాను. సో, నేను మెడికల్ ఏజెన్సీ పెట్టినప్పుడు నేను ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి బై చేసుకుంటాను? సో, ఫార్మా కంపెనీ నుంచి. ఫార్మా కంపెనీలో ఎవరు? రెడ్డీస్ కావచ్చు, బయోకాన్ కావచ్చు, హెట్రో కావచ్చు, అరవిందో కావచ్చు. సో, వాటి దగ్గర నుంచి నేనేం చేస్తాను? మెడిసిన్ బై చేస్తాను. సో, బై చేసి నేనేం చేస్తాను? నా ఏజెన్సీ నుంచి నా సరౌండింగ్‌లో ఉన్న హాస్పిటల్‌కి గాని, మెడికల్ షాపులు గాని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను మెడిసిన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సో, నాకు సెల్లర్‌కి అంటే మ్యానుఫ్యాక్చర్‌కి నాకు బిజినెస్ జరుగుతుంది. సో, మా ఇద్దరి మధ్య బిజినెస్ జరిగేదాన్నే రిటైల్ బిజినెస్ అంటాం. ఇదేమన్నా ఆగిపోద్దండి? రిటైల్ బిజినెస్సు సో, రిటైల్‌లో ఉండే బిజినెస్ ఆగిపోద్దండి? నాకు ఆ ఫార్మా కంపెనీల మధ్య ఉండే బిజినెస్ ఆగిపోద్దండి? ఎప్పుడు ఆగిపోద్ది? మనిషి చనిపోతే ఆగిపోద్ది. ఆ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయకుంటే ఆ బిజినెస్ ఆగిపోద్ది. అవునా కాదా? మన డెత్ అయితే ఈ వరల్డ్‌లో మనిషి అనేవాడు లేకపోతే అప్పుడు ఆగిపోద్ది ఆ బిజినెస్. సరే ఇంకోటి తీసుకోండి. సామ్‌సంగ్ తీసుకోండి. సో, సామ్‌సంగ్ అనేది సామ్‌సంగ్ అనేది ఒక ఇండస్ట్రీ. ఏంది? ఎలక్ట్రానిక్స్ కావచ్చు అన్నీ అది మ్యానుఫ్యాక్చర్ చేస్తది. ఫోన్స్ కానించి ఏంది? ఫోన్స్ చిన్న వస్తువు కానించి, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కానించి ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చర్ చేస్తది. ఓకేనా? సామ్‌సంగ్ ల్యాప్‌టాప్స్ గానీ, టీవీస్ కానీ, తర్వాత టీవీస్ గానీ, తర్వాతొచ్చి ఫోన్స్ గానీ, రిఫ్రిజిరేటర్లు గానీ, ఫ్రిడ్జ్‌లు గానీ, ఏసీలు గానీ, ఓకేనా? ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చర్ చేస్తది సామ్‌సంగ్. సో, ఆ ప్రొడక్ట్స్ మొత్తం అది సామ్‌సంగ్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంటర్నేషనల్ వైడ్‌గా బిజినెస్ చేస్తదనమాట.
సో, బయ్యర్‌కి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్‌కి మధ్య జరిగే బిజినెస్ ఆగిపోద్దండి? మార్కెట్‌లో ఆగిపోద్దా? నిద్ర లేచినప్పటి నుంచి నైట్ మనం పనుకునేంత వరకు, నిద్రపోయేంత వరకు ప్రతి ప్రొడక్ట్ వాడతాం. అది ఎలక్ట్రికల్ గావచ్చు, ఎలక్ట్రానిక్స్ గావచ్చు, ఆటోమొబైల్ గావచ్చు, డొమెస్టిక్ థింగ్ గావచ్చు, క్లాత్స్ గావచ్చు. క్లాత్స్‌లో గూడా ఇన్వాల్వ్ అయిందండి. బట్టల్లో గూడా ఇన్వాల్వ్ అయింది ఈడీఐ. ఓకేనా? లీ అండ్ ఫంగ్ అనే కంపెనీ ఉంది. ఓకేనా? మీకు టీ షర్ట్ మీద లీ అని వస్తా ఉంటదనమాట. ఓకేనా? అది కూడా ఈడీఐ మీద రన్ అవుతుంది. క్లాత్స్ గూడా బ్రాండ్‌లు గూడా ప్యూమా గాని, అడిడాస్ గాని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మొత్తం ఈడీఐ మీదే రన్ అవుతుంటాయి బిజినెస్ మొత్తం. ఓకేనా? సో, రిటైల్‌లో ప్రాజెక్ట్స్ అనేది ఆగిపోతాయండి? ఆగిపోవు. నిరంతరం జరిగే ప్రాసెస్ అది. రిటైల్ బిజినెస్ అనేది ఒక బయ్యర్‌కి, ఒక మ్యానుఫ్యాక్చరర్ మధ్య నిరంతరం జరిగే బిజినెస్. సో, అనొచ్చు అన్న దీంట్లో ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయన్న అనొచ్చు. చూడండి ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే, సో, ఈ సామ్‌సంగ్ ఉంది. సామ్‌సంగ్‌కి ఒక 1000 మంది కస్టమర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్‌కి వరల్డ్ వైడ్‌లో లక్షల్లో ఉంటారు కస్టమర్స్. ఓకేనా? సో, ప్రతిరోజు ఆర్డర్స్ వస్తానే ఉంటాయి. లక్షల్లో వస్తాయి ఆర్డర్స్. సో, ఈ సామ్‌సంగ్ వోడు ఏం చేస్తాడంటే, ప్రాజెక్ట్‌ని చూడండి ఒక్కో కంపెనీకి 100 మందినిస్తాడు. 1000 మంది అంటే అట్లా 10 కంపెనీలకి ఇస్తాడు. సామ్‌సంగ్ వోడు ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒకే కంపెనీ వాడికి ఇవ్వడండి. ఓకేనా? ఆ ప్రాజెక్ట్‌ని 10 కంపెనీస్‌కి ఇస్తాడు. ఎందుకంటే, ఒకే కంపెనీ వాడు ఇస్తే రేపోడు డిమాండ్ చేస్తాడు కదా! అమౌంటు. పర్ అవర్ ఇన్ని డాలర్లు కావాలి, ఇన్ని డాలర్లు కావాలి. అందుకని ఈ సామ్‌సంగ్ వోడు ఒక 10 కంపెనీ 1000 మంది కస్టమర్‌ని 10 కంపెనీస్‌గా అలాగా ప్రాజెక్ట్ ఇస్తారనమాట. 1 ఇయరో, 2 ఇయర్సో పెడతారు. ఓకేనా? సో, 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ పోద్దనుకుంటున్నారా? ప్రాజెక్ట్ ఎక్కడికి పోదండి. 1 ఇయర్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు. ఎందుకంటే, రిటైల్ బిజినెస్ అనేది ఆగదు కదా మార్కెట్‌లో. ఆగదు కదా! నిరంతరం జరిగే బిజినెసే కదా! ఇంకా కొత్త కస్టమర్‌లు వస్తారు గానీ, ఉన్న కస్టమర్‌లు పోరనమాట. సో, అందుకని ఎప్పుడైనా రిటైల్‌లో నిరంతరం నిరంతరం ప్రాజెక్ట్స్ నడుస్తానే ఉంటాయండి. మీ జాబ్‌కి ఎటువంటి డోకా ఉండదు. ఓకే. తర్వాత నేను లాజిస్టిక్స్ అన్నా. మీరు ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడు. సరే నేనిప్పుడు మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాను. హైదరాబాద్‌లో ఉంది రెడ్డి ఫార్మా. సో, రెడ్డి ఫార్మా నుంచి నేను మెడిసిన్ ఆర్డర్ పెట్టి నాకెట్లాగొస్తదండి? ఎట్లాగొస్తది నాకు? ట్రాన్స్‌పోర్టేషన్ గదా! ట్రాన్స్‌పోర్టేషన్ అంటే లాజిస్టిక్సే గదా! నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావు. నీకు ఆర్డరు మొత్తం సెల్లర్‌కి, బయర్‌కి మధ్య జరిగే బిజినెస్ అంటే నువ్వు ఆర్డర్ పెట్టుకుంటావు. వాడు నీకు డెలివరీ ఇవ్వాలా. ఓకే. నీ ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేస్తారు. డెలివరీ ఎలా ఇస్తాడు? ట్రాన్స్‌పోర్టేషన్ లేకుండా డెలివరీ ఇస్తాడా? ట్రాన్స్‌పోర్టేషన్ ఇంపార్టెంట్ గదా! ఇప్పుడు నేను అమెజాన్‌లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టానండి. ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు 2 డేస్‌కో, 3 డేస్‌కో వస్తదని మెసేజ్ వస్తది. ఎట్లాగొస్తదది? అమెజాన్ ఫారెన్‌లో ఉందనుకుందాం. ఫారెన్ నుంచి నాకొస్తదట. ఫారెన్‌లో ఉంటది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఫారెన్ నుంచి నాకొస్తదా? దాంట్లో ఢిల్లీలో ఉందనుకోండి. ఢిల్లీ నుంచి నాకొస్తదా? కాదు. ఏం చేస్తాడు అమెజానోడు? వాడికి వాడు అందరి దగ్గర ప్రొడక్ట్స్ బై చేసుకొని ఒక 2 స్టేట్స్ మధ్య ఒక వేర్ హౌస్ రన్ చేస్తా ఉంటాడు. మరి చెన్నైకి, ఏపీకి మధ్యలో ఒకటుంటది. ఏపీకి తమిళనాడు ఏపీకి తెలంగాణకు ఒకటుంటది. తర్వాత ఏపీకి, ఒరిస్సాకి మధ్యలో ఒకటుంటది. అట్లాగా మన కంట్రీలో ఒక 30 వేర్ హౌసెస్ ఉంటాయి. ఆ వేర్ హౌస్ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి? ట్రాన్స్‌పోర్టేషనే గదా! ఆ వేర్ హౌస్ నుంచి ప్రొడక్ట్ మనకెలా వస్తది? ట్రాన్స్‌పోర్టేషనే గదా! అంటే లాజిస్టిక్సే గదా! ఇదేమన్నా స్టాప్ అయిపోద్దా లాజిస్టిక్సు? స్టాప్ అవ్వద్దా? పత్తి పత్తి రంగంలో ఓకేనా? ఆటోమొబైల్‌లో గావచ్చు, తర్వాతొచ్చి ఆహ్, ఫర్నిచర్స్‌లో గావచ్చు, తర్వాతొచ్చి మనకి డొమెస్టిక్ థింగ్స్ గానీ, తర్వాత ప్రొఫెషనల్ వేస్ గానీ, ప్రొఫెషనల్ థింగ్స్ గానీ, తర్వాతొచ్చి మనకి హెల్త్ గానీ, ఓకేనా? ఆ! థింగ్స్‌లో గానీ, ఎలక్ట్రానిక్స్ థింగ్స్‌లో గాని ప్రతి దాంట్లో లాజిస్టిక్ ఇన్వాల్వ్. లాజిస్టిక్ లేనిది నీ దగ్గర ప్రొడక్ట్ రాదు. అందుకని లాజిస్టిక్‌లో నిరంతరం ప్రాజెక్ట్స్ ఉంటాయి. అన్న ఎప్పుడు అయిపోతాను ఈ ప్రాజెక్ట్‌లు మనకెప్పుడు రావంటే మనిషి చనిపోతేనే రావు. మనిషి బతికున్నన్ని రోజులు ఈ రిటైల్ లాజిస్టిక్ జరగతానే ఉంటది. నిద్ర లేసినప్పటి నుంచి మనకి ఏదో ఒక ప్రొడక్ట్ అవసరం. ప్రతి ప్రొడక్ట్ అవసరమే మనకి. చూడండి ఇప్పుడు నేను ఈ మార్కర్ ఎలా వస్తది? మార్కర్ వాడిన ఈ మార్కర్ ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ నా దగ్గరికి ఎలా వచ్చింది? ట్రాన్స్‌పోర్టేషనే కదా! ఓకేనా? సో, అందుకని ఈడీఐలో ఎప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అది ఎప్పుడు డౌన్ కాదనమాట. కాకపోతే చూడండి ఈడీఐ నేర్చుకుంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటదంటే, అట్ట డౌన్ కాదు, అట్ట హైప్ ఎళ్ళదు. ఒక స్టాండర్డ్‌లో నెళ్తా ఉంటది. ఏంది? ఒక
స్టాండర్డ్‌లోని వెళ్తా ఉంటది. ఓకేనా? ఒక చూడండి. మనకి నిరంతరం ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఈ 2 ఇందాక చెప్పాను. నిరంతరం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకెటువంటి ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు చెప్పాను గదా! అంత హైప్ ఉండదు. అంత లో ఉండదు. మీడియం లెవెల్‌లో ఎళ్తా ఉంటది. మీ జాబ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు తెలిసిన ఒక ఇద్దరు హెచ్‌సీఎల్‌లో వర్క్ చేస్తున్నారు. ఒకతను నన్ను కాంటాక్ట్ అయ్యాడు. అతను ఈడీఐ అతను చేసే ప్రాజెక్ట్ అయిపోయిందనమాట. ఒక 3 మంత్స్ నుంచి బెంచ్ మీద ఉన్నాడు. 3 మంత్స్ నుంచి బెంచ్ మీద ఉన్నాడు. సో, మంచి ఈడీఐ నాలెడ్జ్ ఉన్న పర్సన్. మోర్ థాన్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈడీఐ మీదే ఉంది. ఓకేనా? అతను బెంచ్ మీద ఉన్నాడు. హెచ్ఆర్ నుంచి కాలొచ్చింది అతనికి. హెచ్ఆర్ నుంచి కాలొచ్చింది. సో, ఈడీఐ ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందండి మనకి. సో, మీరు ఆ ప్రాజెక్ట్‌ని ఆహ్, లీడ్ చేయాలా అని అతనికి కాలొచ్చింది. సో, యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, వచ్చింది ఈడీఐ మీదే ప్రాజెక్టు. కానీ దాంట్లో డిఫరెంట్ టూల్ అనమాట. ఇతనికొచ్చేది ఒక టూల్ అనమాట. స్టెల్లింగ్ ఇంటిగ్రేటర్ అని ఈడీఐలో ఒక టూల్ ఉంటది. ఏంది? స్టెల్లింగ్ ఇంటిగ్రేటర్ అని ఒక టూల్ ఉంటదనమాట. ఇతనికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ టూల్ మీద. ఈడీఐ విత్ దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది ఈడీఐయే. బట్ దానిలో టూల్ వచ్చి హెచ్‌క్యూ అనే టూల్ ఒకటొచ్చింది. ఏంది? హెచ్‌క్యూ అనే టూల్ వచ్చిందనమాట. ఇతను ఏం చేశాడంటే జస్ట్ మూవ్ చేశాడు ఆ ప్రాజెక్ట్. హెచ్‌క్యూ టూల్ అతనికి రాదు కదా! ఈడీఐ ఒకటే తెలుసు కదా! ఎలా లీడ్ చేస్తారనంటే సింపుల్. చూడండి. టూలు చేంజ్ అయిందంటే దాని అర్థం ఏందంటే, ఇంకా సింప్లిఫై చేశారని. ఇప్పుడు స్టెల్లింగ్‌లో మాన్యువల్‌గా మనం సింపుల్ కోడ్ రాస్తాం. ఓకేనా? కోడ్ అంటే అది కోడ్ కాదండి. జస్ట్ ఒక సింపుల్ సినారియోస్ రాస్తాం. ఇక్కడ హెచ్‌క్యూ అని చెప్పి దీంట్లో అసలు సినారియోస్ మాన్యువల్‌గా అసలు రాయం మనం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆపరేషన్ చేంజ్ అవుద్దంతే. ఆ డేటా ఈడీఐ డేటాతోనే మనం చేసే విధానం మారద్దంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంతకుముందు మీకు మిషన్స్ ఉన్నాయి. మిషనరీస్ అంటే వరి కోత మిషన్లున్నాయి మనం. ఓకేనా? ప్యాడీ అంటే మనం వరేస్తాం గదా! సో, వరికి ఇంతకుముందు మిషన్‌లు రానప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? సో, మనమే మనుషుల చేతే ఆ వరి కోత కోపిచ్చి, మనం కుప్పేసి ట్రాక్టర్‌తో తొక్కిస్తున్నాం. తొక్కిచ్చి వడ్లు ఇంటికి తెచ్చుకుంటున్నాం. అది మామూలుగా ప్రాసెస్. అల్టిమేట్‌గా మనకి వడ్లనేది ఇంటికి చేరుతుంది. ఇప్పుడు మిషనొచ్చేసింది. మిషన్ రావడం వల్ల ఏమైంది? మనిషికి పని తగ్గింది కదా! అవునా కదా? సేమ్ ఇక్కడ గూడా అంతే. ఏమవుద్దంటే సింప్లిఫై చేశారంతే టూలు. అంటే ఇక్కడ మాన్యువల్‌గా కోడ్ రాయడం వల్ల ఏదో ఒక చిన్న ఎర్రర్స్ వస్తాయని, మైనర్ ఎర్రర్స్ వస్తాయని అందుకని వాళ్ళు ఈ ఈ ప్రాజెక్ట్‌లో హెచ్‌క్యూ వాడుకున్నారు. హెచ్‌క్యూ టూల్ వాడుకున్నారు. ఏందంటే మాన్యువల్‌గా మనం ఎటువంటి కోడ్ రాయం. ఒక ఆపరేటర్ అప్లై చేసి అదే రాసుకుంటాం. సింప్లిఫై చూడండి. అన్న నేను ఈడీఐ నేర్చుకున్నాను. ఒక టూల్ నేర్చుకున్నాను ఇప్పుడు నేను. సో, మార్కెట్‌లో ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రాడక్ట్ వచ్చే కొందు డిఫరెంట్ టూల్స్ ఉంటాయి గదా! అప్పుడు నా పరిస్థితి ఏంది నువ్వు అడగొచ్చు. చూడండి ఒకటి గుర్తుపెట్టుకో. టూల్ ఎప్పుడు మనకి చేంజ్ అవుద్దంటే, సో, ఆ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్‌ని బట్టండి. ఏంది? ఆ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్‌ని బట్టి టూల్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇందాక అతనేం చెప్పా ఒక అతనికి చూడండి హెచ్‌సీఎల్‌లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు చెప్పాను గదా! అతను స్టెల్లింగ్ మీద వర్క్ చేస్తున్నాడు. ఈడీఐ విత్ స్టెల్లింగ్ అనమాట. సో ఏందంటే ప్రాజెక్ట్ కాస్ట్‌ని బట్టి, లైసెన్స్‌ని బట్టి, టూల్ యొక్క లైసెన్స్ కాస్ట్‌ని బట్టి ఈ టూల్స్ అనేది వాడుతా ఉంటారు. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందాక మనకి ప్రీవియస్‌గా ఏం చెప్పాను నేను? సో, కోర్స్ అంటే ఈడీఐ కోర్స్‌లో ఉండే డేటా స్టాండర్డ్ ఇక్కడ టూల్ చేంజ్ అవుద్ది. టూల్‌కి డిఫరెన్స్ ఏందంటే ఆపరేషన్ చేంజ్ అవుద్దని చెప్పా. ఏంది? ఈ టూల్‌లో ఒక విధంగా టెస్టింగ్ చేస్తాం. ఆ టూల్‌లో ఒక విధంగా టెస్ట్ చేస్తాం. ఫైనల్‌గా మనకొచ్చేది ఔట్‌పుట్టే. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఒక మొబైల్ ఉందండి. రెడ్మీ 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 15 జనరేషన్ వరకు వచ్చింది రెడ్మీ మొబైల్. 6 నుంచి స్టార్ట్ అయ్యి 15, 16 కూడా వచ్చేస్తున్నాయన్నమాట మార్కెట్‌లో. సో, ఇక్కడ ఏమైంది వర్షన్‌కి ఏం తేడా చేశారు? ఫీచర్స్ చేంజ్ చేశారు. సో, సేమ్ టూల్‌లో కూడా ఏందంటే మనకి ఇంకా సింప్లిఫై చేస్తున్నారు. ఏంది? అసలు మైనర్ ఎర్రర్స్ కూడా లేకుండా ట్రాన్స్‌పరెన్సీగా డేటాని ఎక్స్‌చేంజ్ చేసేదానికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా టూల్‌ని కూడా అప్‌డేట్ చేస్తున్నారు.
ఓకేనా? అంటే ఇంకా మనకి పోయే కొంది వచ్చే ప్రాజెక్ట్‌లు ఇంకా టూల్ మనకి ఇంకా సింపుల్‌గా ఉంటది. సో, జస్ట్ వాళ్ళు ఒక 30 డేస్‌లో మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అన్నా నేను ఇప్పుడు ఈ టూల్ నేర్చుకున్నాను స్టెల్లింగ్ ఇంటిగ్రేటరు. రేపు నాకు నేను కంపెనీకి వేరే టూల్ మీద హైర్ అయినప్పుడు నా పరిస్థితి అనొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. వాళ్ళు టూల్ ఖచ్చితంగా ట్రైన్ చేస్తారు. నీకు ఈడీఐ ట్రైన్ చేయలేదు. నేను ఇంటర్వ్యూ తీసుకునేది ఈడీఐ మీదే. సో, అక్కడ ఏ టూల్ ఉందో ఆ టూల్ మీద నీకు ట్రైన్ చేస్తారు. అంటే నీకు ఆ టూల్ ఆపరేషన్ ఏ విధంగా చేయాలా? టెస్టింగ్ ఏ విధంగా చేయాలా? మ్యాపింగ్ ఏ విధంగా డేటాని ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలా? అట్లాంటి థింగ్స్ మీద నీకు ట్రైనింగ్ ఇస్తారు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి. సో, డీఎస్‌వి తెలుసండి? డీఎస్‌వి. దిస్ ఈస్ ద గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ అన్నమాట డీఎస్‌వి. సో, 2015లో పెనాల్పిన్ అనే లాజిస్టిక్ కంపెనీని అక్వైర్ చేసుకుంది. రీసెంట్‌గా డీహెచ్ఎల్ మీరు చూసే ఉంటారు. డీహెచ్ఎల్ ట్రక్కులు మీరు కనపడే ఉంటాయి. డీహెచ్ఎల్ కూడా అక్వైర్ చేసింది. డీహెచ్ఎల్ కూడా కొనేసిందనమాట. ఇప్పుడు నాకు రీసెంట్‌గా ఒక ఈ డీఎస్‌పీ గురించి ఒక విషయం తెలిసిందండి. సో, ఈ డీహెచ్ఎల్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఐటీఎక్స్ ప్రాజెక్ట్స్ అనమాట. ఐటీఎక్స్ అనమాట. ఓకేనా? ఐటీఎక్స్ అనేది కూడా ఒక ఈడీఐ టూల్ అనమాట. ఓకేనా? సో, స్టెల్లింగ్ ఇంటిగ్రేటర్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ ఐటీఎక్స్‌లో కన్వర్ట్ చేయాలి. మైగ్రేషన్ చేయాలనమాట. అదొక ప్రాజెక్ట్. దాదాపు ఒక 6-10 ఇయర్స్ ప్రాజెక్ట్ అది. 6-10 ఇయర్స్ ప్రాజెక్టు 400 పీపుల్స్ కావాలి రిక్వైర్మెంట్. ఆ ప్రాజెక్ట్‌కి 400 పీపుల్స్ కావాలి. సో, 400 ఎంప్లాయీస్ ఐటీఎక్సోళ్ళు మార్కెట్‌లో ఎవరు లేరు. రిసోర్స్‌లు ఎవరు లేరు. 400 పీపుల్ ఐటీఎక్స్ పీపుల్ మార్కెట్‌లో ఎవరు లేరు. ఏం చేస్తారప్పుడు? ఏం చేస్తారు? ఈడీఐ విత్ ఐటీఎక్స్ ఎవరు లేరు మార్కెట్‌లో. అప్పుడేం చేశారో తెలుసా? సో, ఎవరికైతే ఈడీఐ తెలుసో ఎనీ టూల్ మార్కెట్‌లో ఒక 3, 4 టూల్‌లు ఉన్నాయి. ఎనీ టూల్ డెల్‌మూవీ కావచ్చు, స్టెల్లింగ్ కావచ్చు, క్లియో కావచ్చు, యాక్స్‌వే కావచ్చు, ఎనీ టూల్. ఓకేనా? ఏ టూల్ మీద వర్కింగ్ నాలెడ్జ్ ఉంది. ఈడీఐ తెలిసిన వాళ్ళందరిని హైర్ చేసుకున్నారు. ఏంది? ఈడీఐలో ఏ టూల్ మీద వర్క్ చేసింది వాళ్ళందరిని హైర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంటర్వ్యూలో టూల్ గురించి ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళకి. ఈడీఐ గురించి ఇంటర్వ్యూ చేశారు. ఈడీఐ కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళేంది ఐటీఎక్స్ ట్రైనింగ్‌లో ఉన్నారు వాళ్ళందరూ. 40 డేస్ ట్రైనింగ్ అండి ఐటీఎక్స్. చూడండి. సో, చూడండి ఈడీఐ నేర్చుకోవడం వల్ల నీకేమైనా కొత్త టూల్ వచ్చినా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, అట్లాంటప్పుడు నీకు ఫ్యూచర్ ఇంకేం దోకా చెప్పండి? ఇప్పుడు అదర్ టెక్నాలజీస్ నేర్చుకొని, అక్కడ రీప్లేస్‌మెంట్ కోర్స్ ఏదైనా వచ్చి, కోడ్ మైగ్రేట్ చేయాలి. ఇంకా కోడ్‌ని రిడ్యూస్ చేయాలని చెప్పి పైథానో, డాట్ నెట్టో ఆహ్, దాని మీద ప్రాజెక్ట్ మైగ్రేషన్ చేయాలని చెప్పి, మళ్ళీ నువ్వు మొత్తం కోడింగ్ నేర్చుకోవాలి దాంట్లో. ఇది అవసరం లేదు కదా! నువ్వు జస్ట్ ఇక్కడ ఆపరేషన్ ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుంటున్నావు అంతే. ఓకేనా? ఎటువంటి కోడింగ్ లేకుండా జస్ట్ ఆపరేషన్ ఏ విధంగా చేయాలో నేర్చుకుంటున్నావు అంతే. ఈడే కాన్సెప్ట్‌లు తెలుసు. ఈ టూల్‌ని ఎలా రన్ చేయాలో నేర్చుకుంటావు అంతే. ఓకేనా? సో, అందుకనేందంటే మనం మార్కెట్‌లోకి ఏదో ఒక టూల్ నేర్చుకొని మనం మార్కెట్‌లోకి సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అయితే ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్‌గా నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చే ముందు ఏదో ఒక టూల్ ఒక 2, 3 టూల్ మీ చేతిలో ఉన్నిందనుకోండి. ఒక 3-4 ఇయర్స్ మీ యొక్క రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో అట్‌లీస్ట్ 2-3 టూల్స్ నేర్చుకుంటారు. సో, ఆ 2, 3 టూల్స్ మీ చేతిలో ఉంటే మీరు ఎన్ని రోజులు ఐటీ రంగంలో ఉండాలనుకో అన్ని రోజులు ఉండొచ్చండి. ఓకేనా? ఇంకోటి ఈ కోర్సు జావా నేర్చుకున్న పీపుల్ గాని, పైథాన్ నేర్చుకున్న పీపుల్ గాని, డెవాప్స్ నేర్చుకున్న పీపుల్ గాని, ఏదైనా క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకున్న పీపుల్ గాని, ఈ కోర్స్ గాని నేర్చుకున్నారనుకో, వాళ్ళకి ప్లస్ అడ్వాంటేజెస్ అండి. ప్లస్ అండ్ ప్లస్. మోర్ అండ్ మోర్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్, ఇంకా ఎక్కువ స్కేల్ కూడా అంటే పే స్కేల్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వద్ది. ఏంది? వాళ్ళ సాలరీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వద్ది. ఓకేనా? ఈడీఐ విత్ జావా, ఈడీఐ విత్ పైథాన్, ఈడీఐ విత్ డెవాప్స్, ఈడీఐ విత్ క్లౌడ్ టెక్నాలజీస్, డేటాబేస్. ఓకేనా? ఇట్లాంటియన్నీ గాని మీరు గాని వాటితో పాటు ఈడీఐ గాని నేర్చుకున్నా అంటే మీకు ఈడీఐ అంటే మళ్ళీ నేను ఒక 2 నెలలు, 3 నెలలు అట్లుండదండి. జస్ట్ ఒక 30-35 డేస్ మీరు గాని జస్ట్ డైలీ ఒక 1 అవర్ గాని వింటే చాలు. ఇది చాలా ప్లస్ అంటే ప్లస్. ఇంకోటేందంటే అలా ఈ కోర్సు ఫ్రెషర్స్‌కేనా? అసలు ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కేనా?
ఫ్రెషర్స్‌కి ఏమైనా నేర్చుకోవచ్చండి ఫ్రెషర్స్ కూడా. సో, ఫ్రెషర్స్ ఎవరైనా ఒక ఏదైనా కోర్స్ నేర్చుకొని మార్కెట్‌లో ఈ ఈడీఐ కోర్స్ గాని నేర్చుకున్నారంటే మీకు చాలా అడ్వాంటేజ్ అండి. చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. సో, యాక్చువల్‌గా ఏందంటే 25% ఫ్రెషర్‌ని హైర్ చేసుకుంటారు ఈడీఐలో. అయి కొన్ని కంపెనీలు హైర్ చేసుకుంటాయి. సో, అట్లాంటి కంపెనీలు మీరు గాని ఇంటర్వ్యూ గాని ఎళ్లారనుకోండి. ఈ కోర్స్ నేర్చుకొని మీరు గాని ఇంటర్వ్యూకెళ్ళి ఏదో ఒక లాంగ్వేజ్ బేసిక్ కోడింగ్ అది బేసిక్ నాలెడ్జ్ మీద ఏదో ఒక జావా గాని, పైథాన్‌లో గాని బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని బేసిక్ నాలెడ్జ్‌తో విత్ ఈడీఐగా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేస్తారండి. అక్కడికొచ్చిన క్యాండిడేట్స్ మొత్తం పైథాన్, జావా ఏ లాంగ్వేజ్ అని నేర్చుకొనైనా రానియండి. ఇవి గాని మీరు ఏదో ఒక బేసిక్ నాలెడ్జ్ ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ ఓకేనా? నేర్చుకొని ప్లస్ ఈడీఐగా నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఫ్రెషర్స్ నుంచే తీసుకుంటున్నారన్నమాట. ఫ్రెషర్స్‌కి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈడీఐ మీద. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కున్నట్టు ఫ్రెషర్స్‌కి అంత తక్కువ. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌ని ఎందుకు తీసుకుంటారంటే, ఈ ప్రాజెక్ట్ ఏందంటే రెన్యువల్ అంటే ప్రాజెక్ట్ నిరంతరం జరిగే ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌నే తీసుకుంటారు. సో, ఫ్రెషర్‌ని తీసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైన్ చేసి, ఒక 6 మంత్స్ ట్రైన్ చేసి, 6 మంత్స్ ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి, ఆ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేసేసరికి 6-8 మంత్స్ పడతది. కోర్స్ బాగా నేర్చుకొని మళ్ళీ ఇంకో కంపెనీకెళ్ళిపోతాడు. సో, అందుకని ఇయన్నీ ఉంటాయని ఏం చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌ని హైర్ చేసేసుకుంటారు. బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌ని హైర్ చేసుకుంటారు. కాకపోతే కొన్ని 25% మటుకు ఫ్రెషర్స్ తీసుకుంటారండి. సో, ఫ్రెషర్‌లు కూడా చాలా అడ్వాంటేజ్ అన్నమాట ఈ కోర్స్. చాలా అంటే చాలా తొందరగా జాబ్ వచ్చేదానికి కూడా ఉంటుందన్నమాట ఈ కోర్స్ నేర్చుకుంటే. ఓకేనా? సో, ఇంకోటేందంటే మీకు చూడండి రిటైల్, లాజిస్టిక్ అయిపోయింది. హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే చూడండి మనకి యాక్చువల్‌గా మనకి ఇండియాలో హెల్త్ కేర్ మీద ప్రాజెక్ట్స్ తక్కువ. ఏంది? యాక్చువల్‌గా మనకి ఇండియాలో హెల్త్ కేర్ మీద ప్రాజెక్ట్స్ చాలా తక్కువనమాట. ఇండియాలో హెల్త్ కేర్ మీద ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. సో, ఎందుకు తక్కువ అంటే మనకి ఎక్కువ హెల్త్ కేర్ ప్రాజెక్టులు రన్ అయ్యేది యూఎస్ అండ్ కెనడాలో. అంటే డెవలప్డ్ కంట్రీస్‌లోని హెల్త్ కేర్ ప్రాజెక్టులు రన్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంటే అమౌంట్ పే చేస్తదనమాట హాస్పిటల్‌కి. ఏంది? గవర్నమెంటే అమౌంట్ పే చేస్తదండి. అక్కడ ఒక ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపెండిక్స్ వచ్చిందండి. 24 అవర్స్ 24 గంటలు స్టమక్ పెయిన్ వచ్చింది. మనకిక్కడ ఇండియాలో ఎట్లాగా ఉంటది? అంటే క్లినిక్‌కెళ్తే ఒక కాస్ట్ ఉంటది. సూపర్ స్పెషాలిటీకెళ్తే ఒక కాస్ట్ ఉంటది. మల్టీ స్పెషాలిటీకెళ్తే ఒక కాస్ట్ ఉంటది. అట్లాగనమాట. ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కెళ్తే ఒక క్వాలిటీ ఉంటది. క్వాలిటీ అంటే ఒక రకమైన అమౌంట్ ఉంటది. ఓకేనా? కానీ ఇక్కడ యూఎస్‌లో అట్లా కాదండి. ఏ సర్జరీకైనా ఏ హాస్పిటల్‌కెళ్ళినా గాని అంటే ఈ ఒక సర్జరీకి ఏ హాస్పిటల్‌కెళ్ళినా ఒకటే ప్రైస్ ఉంటది. సో, దాని క్లైమింగ్ స్టేటస్ అంతా, దాని క్లైమింగ్ ప్రాసెస్ అంతా, దానికి ఏమేం కావాలి ఆ సర్జరీకి అయి మొత్తం ఏందంటే ఒకటే థింగ్స్ ఉంటాయి. ఒకటే అమౌంట్ పే చేస్తదన్నమాట గవర్నమెంట్. అంటే ఒక ట్రాన్స్‌పరెన్సీని మెయింటైన్ చేసేదానికి వాళ్ళు ఇదేందంటే హెల్త్ కేర్ మీద ఈడీఐ ద్వారా హెల్త్ కేర్ మీద ప్రాజెక్ట్ నడుస్తుంటదన్నమాట. అంటే ఒక పేషెంటు హాస్పిటల్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అతనికి కావాల్సిన థింగ్స్ మొత్తం క్లెయిమ్ చేస్తారన్నమాట ఈడీఐ ద్వారా. ఫారెన్ కంట్రీస్‌లో హెల్త్ కేర్ ప్రాజెక్ట్. అతని మెడికల్ హిస్టరీ గాని. ఇక్కడ మనమైతే చూడండి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నెల్లూరులో ఒక హాస్పిటల్‌కెళ్ళాను. అక్కడికెళ్ళి నేను చూపించుకున్నాను. నాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి హెల్త్ ఇష్యూ వచ్చి చూపించుకున్నాను. తర్వాత 2 మంత్స్ తర్వాత రమ్మన్నాడు నన్ను మెడిసిన్ వాడి. ఆ 2 మంత్స్‌లో ఆ డాక్యుమెంట్స్ అక్కడ అప్పుడు డాక్టర్ రాసిన మెడిసిన్ ఆ స్లిప్ అన్నీ పోగొట్టుకున్నాను. మళ్ళీ 2 మంత్స్ తర్వాత నేను పోయాను. అడిగాడు ఏంటి ప్రీవియస్ రిపోర్ట్ అని లేవు. మళ్ళీ ఏం చేస్తాడు అతను? మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్‌కొస్తారు మళ్ళీ స్టార్టింగ్. కానీ యూఎస్‌లో అట్లా గాదండి. ఓకేనా? ఒక పేషెంట్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంటారు ఈడీఐ ద్వారా. ఒక అతను ఇప్పటి వరకు అతని యొక్క మెడికల్ హిస్టరీ ఏంది? ఆ విధంగా అయన్నీ రన్ చేస్తుంటారు ఈడీఐలో. సో, అందుకని అక్కడ ఎక్కువ అక్కడ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ ఎక్కువుంటాయి. ఒక సో, మన ఇండియా గూడా ఒక 5-10 ఇయర్స్‌లో ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. అంటే కొద్దిగా చేంజెస్ జరుగుతాయి హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో గూడా. సో, మన ఇండియాలో గాని హెల్త్ కేర్ సిస్టమ్ అనేది గాని డెవలప్ అయితే, సో, రాబోయే 5-10 ఇయర్స్‌లో ఇండియా గాని ఇండియాలో ప్రాజెక్ట్స్ మోర్ దెన్ ఎవ్రీ 200-300 ప్రాజెక్ట్స్ రన్ అవుతానే ఉంటాయి. మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా గావచ్చు, యూరోప్ కంట్రీస్ కావచ్చు, యూఎస్ గావచ్చు, కెనడా గావచ్చు ఇప్పుడు ఆ ఆ ప్రా అంటే ఆ కంట్రీకి సంబంధించి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు హెల్త్ కేర్‌లో.
ఇంకొక 5-10 ఇయర్స్‌లో కనీసం ఒక 10 కంట్రీస్ అయినా డెవలప్ అవుతాయి. మాక్సిమం 10 కంట్రీస్. సో, రాబోయే ఒక 5 ఇయర్స్‌లో ఈ ఈడీఐలు హెల్త్ కేర్ మీద మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయండి. చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. ఆల్రెడీ ఇండియాలో కూడా హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి కొన్ని కొన్ని కంపెనీల్లో. ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నమాట ప్రాజెక్ట్స్. ఇంకా ఎక్కువొస్తాయి. ఓకేనా. తర్వాత బ్యాంకింగ్. సో, బ్యాంకింగ్ డొమైన్‌లో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, మన ఫోన్‌పేలో ఒక పర్సన్‌కి ఒక 5,000 కొట్టామంటే, ఏ ట్యాన్ కొట్టాం, ఏ డేట్‌కి కొట్టాం, దాని ట్రాన్సాక్షన్ ఐడీ ఏంది, ఎవరు అకౌంట్‌కి కొట్టాం, ఎట్లాగొస్తున్నాయన్నీ? ఇదే ద్వారే. దాని ట్రాన్సాక్షన్ హిస్టరీ గాని మొత్తం ఇదే ద్వారా రన్ అవుతుంటదండి బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మొత్తం. సో, ఈడీఐ లేని డొమైనే లేదు. ప్రతి దాంట్లో ఈడీఐ ఇన్వాల్వ్ ఉంది. ఓకేనా. ప్రతి దాంట్లో ఈడీఐ అనేది ఇన్వాల్వ్ అయింది. రిటైల్‌లో కావచ్చు, లాజిస్టిక్‌లో కావచ్చు, హెల్త్ కేర్‌లో కావచ్చు, బ్యాంకింగ్‌లో కావచ్చు, ఫైనాన్స్‌లో కావచ్చు. సో, మోస్ట్ 80% ప్రాజెక్ట్ రిటైల్ లాజిస్టిక్స్ మీదనే ఉంటాయి. మనం దీని మీదే టీచ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అదనమాట ఈడీఐ గురించి. సో, మీరు గాని అంటే నాన్ టెక్నికల్ పర్సన్ గాని, నాన్ ఐటీ పర్సన్ గాని, అసలు ఈ సాఫ్ట్‌వేర్ రావాలనుకున్న క్యాండిడేట్ ఎటువంటి నాలెడ్జో లేనోళ్ళు గాని, నేను ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్టు, నేను ఏ కోర్స్ నేర్చుకుంటే నేను రాణించగలను ఐటీ రంగంలో, వాళ్ళందరికీ ఈ కోర్స్ బెస్ట్ అండి. మనం అట్లా ఎట్లా నేర్చుకోవాలంటే చూడండి, మన మైండ్ సెట్‌కి తగ్గట్టు. సో, మనకి ఈ కోర్స్ అయితే బాగుంటది. ఈ కోర్స్‌లో అయితే మనం రాణించగలం అట్లాంటి కోర్సే నేర్చుకోవాల. సో, ఎవరో చెప్పినట్టు డేటా సైన్స్ నేర్చుకో. ఓకేనా. ఎవరో చెప్పి డేటా అనలిటిక్స్ నేర్చుకో. ఓకేనా. తర్వాతొచ్చి డెవాప్స్ నేర్చుకో. జీసీపీ క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకో. డెవాప్స్ తర్వాత ఎస్ఆర్‌ఈ నేర్చుకో. తర్వాత కుబర్నెటిస్ ఇట్లాగా చాలా టెస్టింగ్ నేర్చుకో. ఆ తర్వాతొచ్చి మెషిన్ లెర్నింగ్ నేర్చుకో. అట్లా ఒక్కరి డెసిషన్ మీద మనం ఎప్పుడు పోకూడదండి. మనం ఏం చేయాలంటే, సో, నా కెపాసిటీ ఏంది? నా కెపాసిటీ ఏంది? నా మైండ్ కెపాసిటీ ఏంది? నేను ఏ కోర్స్ నేర్చుకుంటే ఈ రంగంలో రానీయగలను? అది మీరు అనాలిసిస్ చేసుకోవాల. ఎప్పుడైతే అది ఆలోచించుకొని మీ మైండ్‌లో మీరు అనాలిసిస్ చేసుకుంటారో, దీంట్లో అయితే ఓహో! నాకు ఈ కోర్స్ అయితే సెట్ అవుద్ది అని ఎప్పుడైతే మీరు మెచ్యూర్‌గా ఆలోచించి, ఓకే. నాకు ఇదైతే పర్లేదు. నేను రాణించగలను. ఎప్పుడు మీ మీద కాన్ఫిడెన్స్ మీకుంటది ఆ కోర్స్ మీద. అట్లాంటి కోర్స్ నేర్చుకోండి. ఎవరు చెప్తే ఆ కోర్స్ నేర్చుకోవద్దండి. మీ నాన్న ఒకటి చెప్తాడు. మీ బ్రదర్ ఒకటి చెప్తాడు. మీ పక్కింటి అతను ఇంకోటి చెప్తాడు. మీకు దూర రిలేషన్‌లో ఒకతను ఇంకోటి చెప్తాడు. అయన్నీ కాదు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని నాకు ఏ కోర్స్ బెస్టు. నా కెపాసిటీ తగ్గట్టు నేను ఏ కోర్స్ నేర్చుకోగలను. నేను కోడింగ్ చేయగలనా? చేయలేనా? ఆ విధంగా ఆలోచించి నువ్వు నేర్చుకోవాలి. సో, వాళ్ళందరికీ ఈ ఈడీఐ కోర్స్ అనేది ఒక వరం లాంటిదండి. ఓకేనా. ఈడీఐ కోర్స్ అనేది వాళ్ళందరికీ ఒక వరం లాంటిది. సో, అట్లాగా ఆలోచించే ప్రతి పర్సన్‌కి ఈడీఐ కోర్స్ అనేది ఒక వరం. ఇది నేర్చుకున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఐటీ రంగంలోకి రావచ్చు. మంచిగా జాబ్ చేయొచ్చు. ఎప్పుడు రేషన్ వచ్చినా గాని మీ ఫ్యూచర్‌కి ఎటువంటి డోకా లేదు. ఓకేనా. 100% నేను గ్యారంటీ ఇవ్వగలను జాబ్‌కి. విత్ బేసిక్ ఇంగ్లీష్. మీకు హై లెవెల్ ఇంగ్లీష్ అవసరంలా. బేసిక్ ఇంగ్లీష్ ఉండి, ఈ కోర్స్ గాని నేర్చుకుంటే మీకు 100% మీకు జాబ్ గ్యారంటీ. సో, కమ్యూనికేషన్ లేకుండా ఏం చేయలేమండి. బేసిక్ ఇంగ్లీష్ హై లెవెల్‌లో కూడా అవసరం. ఓకేనా. ఈ కోర్స్ మళ్ళీ ఒక 4 మంత్స్, 5 మంత్స్ ఉండదండి. 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ఉండదు. జస్ట్ మనకి 30-35 డేస్ ఉంటది అంతే కోర్స్. మాక్సిమం 30 అంతే. ఎప్పుడైనా మనం లీవ్స్ పెట్టినప్పుడు 30-35 డేస్ ఉంటది కోర్స్. 1 మంత్ డ్యూరేషన్ అంతే. ఓకేనా. సో, ఏదో ఒక 4 మంత్స్, 5 మంత్స్ కోర్స్ నేర్చుకొని, మీకక్కడ హాస్టల్ ఫీజు, మళ్ళీ కోర్స్ ఫీజు, మీ ఖర్చులంటూ ఒక 1,00,000, 1.5 వేస్ట్ చేసుకొని, ఆ తర్వాతొచ్చి మీరు ట్రయల్స్ చేసేదానికి మళ్ళీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ టైం పెట్టుకొని ఒక్కొక్క 50,000 టోటల్‌గా 2,00,000 అయిపోతుంది. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ ఈ ప్రాసెస్‌లో ఎవరైనా ఒక ఫ్రెండ్ తగిలి, "అరేయ్! అక్కడ 2,00,000 కడితే జాబ్ వస్తదిరా. ఇక్కడ 3,00,000 కడితే జాబ్ వస్తదిరా." వాళ్ళని బిలీవ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి మీరే డబ్బులు తీసుకొని వాళ్ళకెళ్ళి కట్టి, ఈ మధ్య చాలా జరుగుతున్నాయి అయన్నీ. అయన్నీ వద్దండి. జస్ట్ ఈ కోర్స్ నేర్చుకోండి. బేసిక్ ఇంగ్లీష్ ఉంటే మంచిగా ఇంగ్లీష్ ఉంటే 2 మంత్స్‌లో క్రాక్ చేసుకోవచ్చు నువ్వు. కోర్స్ అయిపోయిన 1 మంత్‌లో క్రాక్ చేసుకో. రీసెంట్‌గా లాస్ట్ సెప్టెంబర్‌లో కోర్స్ అయిపోయింది ఒక అమ్మాయికి. అమ్మాయి పేరుంది తేజస్విని అని ఒక అమ్మాయి. టెక్ మహీంద్రాలో చేస్తుంది ఆ అమ్మాయి.
క్యాప్‌జెమినీ కొట్టింది మొన్న. వితిన్ 15 డేస్ రెజ్యూమ్ పెట్టిన 15 డేస్‌లో అమ్మాయి జాబ్ కొట్టింది. 2 జాబ్‌లు కొట్టింది క్యాప్‌జెమినీ. ఆల్రెడీ వర్కింగ్ పీపుల్. జస్ట్ ఏముంది బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుంది. నేను చెప్పిన సబ్జెక్ట్ నేర్చుకునింది అయిపోయింది. ఇంకొక విషయం చెప్తానండి. నేను సబ్జెక్ట్ మీకు ఎలా చెప్తానంటే, చూడండి నేను అందరి దగ్గర నుంచి గ్యాదర్ చేసుకున్న సబ్జెక్టు సింప్లిఫై చేసి, ఓకేనా? ఎలా చెప్తే అర్థమవుద్దని, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్దని చెప్పి, రియల్ టైమ్ సినారియోస్‌తో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్తానండి. ఇంకొకటి కూడా ఇంటర్వ్యూలో ఏ విధంగా చెప్తే నీ మీద ఇంప్రెస్ అవుతారు ప్యానెల్ మెంబరు. నేను ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ నీకు ఏ విధంగా నువ్వు ఆన్సర్ చెప్తే అతను నేను సెలెక్ట్ చేస్తాను అయన్నీ నేనే ట్రై చేస్తాను. సో, మొత్తం ఈ 30-35 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయండి. ఈ కోర్స్ గురించి ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను ఈ 2 నంబర్‌లు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మీకు ఇంకా నేను ఆహ్, దాని గురించి ఇంకా చెప్తాను నేను. మోర్ డీటెయిల్స్ కావాలి నన్ను కాంటాక్ట్ అయ్యి చెప్తాను. ఇంకొకటేందంటే మీకు సో, ఇది మటుకు ఈ ఈ క్లాస్ ఏందంటే ఎందుకు నేర్చుకోవాలా ఈడీఐ అనేది దాని గురించి చెప్పాను. సో, నెక్స్ట్ డెమో చెప్తానండి. ఈ ఈడీఐలో ఏ కంటెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ వీడియోలో ఏ కంటెంట్స్ ఉంటాయి. సో, వాటి గురించి ఓవర్ వ్యూ ఇస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా? సో, మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంటది. మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, నా ఛానెల్ నేమ్ వచ్చి ఎస్‌వి వీడిఐ టెక్ సాఫ్ట్‌వేర్. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీక్లీ వీడియో వస్తది చూస్తా ఉండండి. ఓకేనా?